शिवाय गुरवे नमः। 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 పరమాత్మ అవ్యక్తాతీతం, ద్వంద్వాతీతమైనందున ఎవరి వల్లను ఎక్కడను ఏ విధంగానూ దుఃఖాన్ని పొందజాలడు. జన్మ మృత్యు అనే సంసార చక్రానికి అహంకారమే కారణం. దీనిని తెలుసుకున్న జ్ఞాని ఎవరికి ఏ ప్రాణులకు భయపడడు. అహంకారము అంటే ఇక్కడ పొగరు అలా అని కాదు. నేను అన్న భావన, ఐడెంటిటీ, నేను 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 అని తిరుగుతున్నారు కదా, ఆ నేనే కారణం. మరణానికి అదే, మళ్ళీ జన్మకదే. శంకరులు కానివ్వండి, వశిష్ఠుల వారు కానీ ఎన్నో, అంటే వాళ్ళ బోధల్లో చెప్పింది, నికృష్టపు జన్మలు పొందుతావరా, అహంకారాన్ని వదలండి, అహంకారాన్ని వదలండి. అంటే అర్థం ఏమిటి? ఆ నేనుని వదలమని ఏమిటి? సుమ్మ ఇరు రమణ మహర్షుల అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకో. ఆ వీవరింగ్ తగ్గించుకో. ఏదో చూడాలి, ఎక్కడికో వెళ్ళాలి, లేకపోతే ఇంకేదో చేయాలి, ఇంకేవో అసలు ఇహ అలాగా ప్రతి క్షణము ప్రతి సెకను ఇహ అదే ధ్యాస. ఇదైతే ఇది, అది అయితే ఇంకోటి, ఇంకోటి అయితే ఇంకోటి. మరి ఆత్మ తెలియబడి ప్రయోజనం ఏంటి? ఆత్మ కోసం నువ్వేం చేస్తావు? ఇప్పుడు బాహ్య ప్రపంచంలో వాళ్ళు మనకి ఇలా చేశారని వాళ్ళకో హెల్ప్ చేయటం, ఇలా రకరకాలుగా నువ్వు చేస్తున్నావు, అందులో ఏం సందేహం లేదు, చెయ్యవలసిందే అనుకుందాం. అయ్యో వాళ్ళు మనకి చాలా సహాయం చేశారని మనం చెయ్యాలి, సరే, నా కర్తవ్యము, నా బాధ్యత, నా ధర్మం, ఇలా ఎన్నో రకాలుగా జీవుడు భావిస్తూ ఉంటాడు. అందులో ఏం సందేహం లేదు, సరే ఒప్పుకుందాం. మరి ఆ పరమాత్మ నీలో ఉండి నీకు అంటే నువ్వు ఇవన్నీ చేయడానికి కారణభూతుడైన ఆ పరమాత్మగా నీవేం చేస్తున్నావు, అది ఎప్పుడైనా ఆలోచించాలి. అంటే నీ సర్వానికి కారణభూతుడైన ఆ పరమాత్మ ఆత్మ నీలోనే ఉంది, ఇన్ని చేస్తోంది, చేయిస్తోంది, అన్ని సకలము, అందులో ఎవ్వరికి సందేహం లేదు, అంతా అదే. లేస మాత్రమైన సందేహం కూడా లేదు. మరి ఈ నశించే విషయాల పట్ల, వీటి పట్ల ఉన్న ఆ కృతజ్ఞతా భావం పరమాత్మ విషయంలో ఎందుకు లేదు? ఇప్పుడు చూడండి, మీరు ఒక కోరిక కోరుకుంటారు, ఆ కోరిక తీరిపోయిన తర్వాత మళ్ళీ భగవంతుడిని స్మరిస్తున్నారా? చూడండి, ఇది ఎంత కృతజ్ఞత అవ్వలేదు? మీరు కోరిక కోరుకున్నారు, పరమేశ్వరుని మీరు ఆరాధించే దైవాన్ని ప్రార్థన చేశారు, ఆవిడ అన్ని ఇచ్చేసింది, అయిపోయింది. అంటే అక్కడికి లెక్క తేలిపోయిందా? చూసారా? అంటే ఎలాగా ఒక జీవి ఆ పరమాత్మ విషయంలో దోషాలు చేస్తున్నారు. అదే అహంకారం అంటే. నేను ఆ నేను రిలాక్స్ అయిపోయి, అమ్మయ్య నా కోరిక తీరిపోయింది, మళ్ళీ కోరిక వచ్చినప్పుడే పరమాత్మ. ఏమండి, కోరిక వచ్చే వరకు ఎందుకు ఉండాలి? అసలు కోరిక రాకుండానే తీరిపోతుంటే ఎంతటి ఆనందం కలుగుతుంది? అదే అందుకనే సర్వకాల సర్వావస్థల యందు నువ్వు ఆ పరమాత్మ స్మరణ చేస్తూ ఉంటే నువ్వు కోరిక కోరుకోవాల్సిన అవసరమే లేదు. ఎలాగైతే పిల్లలు అడిగితే అన్నం పెడుతుందంటే అమ్మ, అమ్మ కావచ్చు, పెద్దవాళ్ళు ఎవరైనా కావచ్చు, సాధారణంగా అమ్మ అంటారు కాబట్టి అడిగితేనే వాళ్ళకి అన్ని కొంటుందా, నగలు చేయిస్తోంది, అన్ని ఎన్నో చేస్తూ ఉంటుంది కదా తల్లి. వాళ్ళకి మాటలు వచ్చిన తర్వాత అయినా సరే తల్లి చేయటం లేదు, ఎన్నో చేస్తుంది. తల్లిదండ్రులు అనండి, బంధువులు అంటే ఏదైనా సరే ఒకళ్ళకి అనుకుందాం. ముఖ్యంగా ఎందుకంటే తల్లి పిల్లలు అనేది ఒక ఇది కాబట్టి మామూలుగా చెప్తాం, తల్లి పిల్లలు అని, తల్లిదండ్రులు అంటే.
తల్లిదండ్రులు ఇద్దరు పిల్లలు అడిగితే చేస్తున్నారా? లేదు. లేదమ్మా. అడగకుండా చేస్తున్నారు. కొన్ని అడిగినవి చేసినా అడగకుండా కూడా వాళ్ళు ఎన్నో చేస్తారు. వాళ్ళ ఫ్యూచర్ ఆలోచిస్తారు, వాళ్ళకి ఇది సెక్యూరిటీ అంటారు, వాళ్ళ కోసం డబ్బులు దాస్తారు, ఎన్ని చేస్తున్నారండి. మీరందరూ తల్లిదండ్రులే కాబట్టి అందరికీ అనుభవమే, ఎవ్వరు దానికి అతీతంగా లేదు. అమ్మా. కేవలం పిల్లలైనా వాళ్ళ పిల్లల పిల్లల కోసం కూడా ఆలోచిస్తారే. అమ్మా. నిజంగా ఆవశ్యకత ఉందా మరి? లేదు. కానీ పిల్లలు, ఆ పిల్లల గురించి, ఆ పిల్లల పిల్లల గురించి, అసలు ఇంకా బతుకున్నారంటే మనవాళ్ళ పిల్లల గురించి కూడా ఆలోచిస్తారు. అంటే ఆ రంధి, ఆ యొక్క తత్పరత మనం పొద్దున అంటే అక్కడే వాటిలో ఇంకా ఏదో వాళ్ళకి ఇది చేయాలి అది చేయాలి ఇంకా ఆ తత్పరత దేనికి మరి? నిజం పడితే నీకు అదంతా లేదు, కానీ అవన్నీ చేస్తున్నావు. కానీ వీటన్నిటికీ నీకు శక్తినిచ్చిన పరమాత్మకి నీవేం చేస్తున్నావు? కృతజ్ఞతగా ఏమిటి నువ్వు చేస్తున్నది? 24 గంటల్లో ఆయన కోసం నువ్వెంత కేటాయించావు? ఆయన నువ్వు బతికున్నన్నాళ్ళు అంటే ఈ దేహం ఆయన విడిచిపెట్టే వరకు కూడా నిన్ను వదలలేదు ఒక్క క్షణం కూడా. ఆయన వదిలితే ఏమవుతుందో నీకు కూడా తెలుసు. తెలుసు అమ్మా. కాబట్టి పాపం ఆయన నీ దేహంలోనే ఉన్నాడు, ఎన్నిటిగో నీకు శక్తి ఇచ్చాడు, ఎన్నో నీ కోరికలు తీర్చాడు, ఎన్నో అసలు అది ఇదని ఎందుకండి చెప్పటం, ఎన్నో రకాలుగా నిన్ను రక్షించాడు కూడా. అందులో ఏ సందేహం లేదు. కానీ ఇంకా ఎంతసేపు వీటి తాపత్రయమే తప్పని వీటి వల్ల మీకు ఆనందం ఎంత లభించిందండి? సందేహమే. బాధ లేని ఆనందం ఎప్పుడూ లభించలేదు. ముందు బాధ, తర్వాత బాధ, మధ్యలో బాధ, అన్ని చోట్ల ఎక్కువ ఉన్నది బాధే. అమ్మా. ఏదో ఒక రకమైన బాధ, శారీరకంగా అయితే మానసిక, మానసికంగా కాకపోతే ఇంకోటి. ఏ సందేహం ఏం లేదు. ఇదే ఇప్పుడు నిజము నిష్కర్షగానే ఉంటుంది. ఆ సత్యం వల్ల నిష్కర్షగా నువ్వు ఇది చేసినప్పుడే సత్యంలో ఉండగలుగుతావు, లేకపోతే అబద్ధంలో బతికేస్తావు సమర్థించుకుంటూ. కాదండి చెయ్యాలి, వాళ్ళకి ఎవరున్నారు, వీళ్ళకి ఎవరున్నారు, వాళ్ళకి అందరికీ అందరు ఉన్నారు. ఆలోచించుకో, నీకే ఎవరు లేకుండా అయిపోయారు. నీకెవరున్నారు? నేనున్నాను అంటున్నాడు పరమాత్మ. నువ్వు ఎప్పుడు ఒంటరివి కాదురా, నేనున్నాను నీకు ఎప్పుడు, సర్వకాల సర్వావస్థలందు నీకున్నాను నేను. కానీ నువ్వు నన్ను గుర్తిస్తే కదా. చంకలో పిల్లాన్ని పెట్టుకుని ఊరంతా ఎతికింది నాగ పెట్టుకునే అవన్నీ ఉదాహరణలు మీరు విన్నవే. చూడండి, మీలో మీగానే ఉన్న ఆ పరమేశ్వరుణ్ణి గుర్తించట్లేదు. గుర్తించకుండా నేను 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 అని. కాబట్టి ఈ నికృష్టపు జన్మలనండి, ఇంకా ఇక సరే బతికినంత కాలం ఇదే గోల. అంటారు కదండి, పాపం పోయేటప్పుడు కూడా అలా తలుచుకుంటూనే పోయాడండి, పాపం ఆయన మనస్సు అంతా పీకుతుంది చూసారా. ఏమిటి పీకేది? అయ్యో పరమేశ్వరా, ఇంత జీవితం ఇచ్చావు నాకు, ఇప్పుడైనా నేను తలుచుకుంటాను అని తలుచుకుంటున్నాడు మనిషి. ఆయన తెలియబడ్డాడు, ఆయనంతటా ఆయన కరుణతో మీకు తెలియబడ్డాడు, అన్నీ సమర్పించాడు. ఆయనలో ఎప్పుడూ దోషం లేదు, ఆయన వైపు ఏదీ లేదు. ఆయన అన్నిట్లో ఆయన 100% కరెక్ట్గా ఉన్నాడు. కానీ మీరు 1% అన్నా ఆయనకు చేస్తున్నారా? మీరు అనవచ్చు, ఏమంటే మేము చేస్తున్నామండి. ఎంత అబద్ధం అవుతుందండి. 24 గంటల కాలంలో మీ నిజంగా మనస వాచ కర్మణ మీరు ఆయనకి కేటాయించిన సమయం ఎంత? నాకేమీ రుజువులు చెప్పక్కర్లేదు, సమర్థింపులు అక్కర్లేదు, ఏది అక్కర్లేదు. మిమ్మల్ని మీరు పరిశీలించుకో. నిజంగా నేను ఆయన్ని మనసా వాచ కర్మణ ఎంతసేపు స్మరణ చేస్తున్నాను? ఆలోచనలతో చేస్తున్నారో, పనులు చేస్తూ చేస్తున్నారో, ఎలా చేస్తారు? ఎస్, గురువులే చెప్పారు, రే బాహ్యంలో నీ పనులు చేస్తూ చేయరా అని. కానీ ఇప్పుడు ఒక కంపారిజన్ వచ్చినప్పుడు మనం చూడాలి కదా. బాహ్యమైన అది మీ పిల్లలనండి, బంధువులనండి, దేనికోసమైనా మీరు ఎంత డబ్బు గురించి మాట్లాడటం లేదు నేను. మీ యొక్క శ్రమ అనండి, మీ శారీరక శ్రమ అనండి, సమయం అనండి, ఏదైనా సరే ఎంత ఖర్చు పెడుతున్నారు.
కానీ మీలో మీరై ఉన్న ఆ పరమేశ్వరుడు గురించి మీరు ఎంత సమయాన్ని ఇచ్చేస్తున్నారు? ఆ సమయం అసలు సమయమే లేదంటారు ఆయన కోసం. సమయం లేదండి. అసలు ఎంతో ప్రయత్నం చేసినా కానీ సమయం దొరకట్లేదు. ఏదో హడావుడిగా దీపం పెట్టేసి నా నోటుకొచ్చిన ఓ రెండు చదివేసుకుని వెళ్ళిపోయాను పరిగెత్తుకుంటా అంట. చూడు, ఆయన కూడా పరిగెత్తుకుంటూ మీలో చెడిపోతే ఏమిటవుతుంది? అమ్మా. ఆయన ఎంత సహనంగా ఉన్నాడండి. మరి ఎందుకని ఇంకా వివేక విచక్షణాలు కలగటం లేదు? బాహ్య ప్రపంచంలో మీకు తృప్తి ఎక్కడండి? ఎంత తిన్నా తృప్తి కలిగిందా? ఎన్ని వస్తువులనండి, వస్త్రాలనండి, ఇంకోటనండి కొనుక్కుంటే తృప్తి కలిగిందా? ఎన్ని చూసినా ఇంకా చూడాలని అంటున్నారు తప్ప ఇక నేను చూడను అని అంటున్నారా? అది ప్రదేశాల ఇంకోట ఏదైనా కావచ్చండి. అవతల వాళ్ళు అన్నారు అన్నదాన్ని పక్కన పెట్టండి. వాళ్ళు అన్నారని కాదు, మీకు ఇష్టమైనది కాబట్టి మీరు చేస్తారు ఏదైనా సరే. మీరు ఏది చేస్తున్నా కేవలం ఒక నెపం పక్క వాళ్ళ మీద వేస్తారు. నిజంగా మీకు ఇష్టం లేకపోతే మీరు ఆ పని చేస్తారా? చూసారా? అంటే పరమాత్మకి సమయం కేటాయించలేకపోవటం అనేది ఎక్కడుందో చూడండి. బాహ్యమైన వీటన్నిటికీ చక్కగా సిన్సియర్గా ఒప్పుకున్నప్పుడు మరి పరమేశ్వరుడి దగ్గరికి వచ్చేసరికి ఏమి తెలియబడింది? సత్యం, పరమ సత్యం ఉన్నది అదే. చూడండి, ఆ పరమేశ్వరుడి గురించి ఒక్క 10 నిమిషాల్లో 15 నిమిషాల్లో సమయం కూడా ఇవ్వలేకపోతున్నారు. ఎన్నో చేస్తున్నారు బాహ్యమైన పనులు, ఎన్నో ఇది చేస్తున్నారు, ఏది మానరు మీకు ఇష్టమైనవి. కానీ ఇంత చేస్తున్నాడే పరమేశ్వరుడు, మిమ్మల్ని అనుక్షణం కాపాడుతున్నాడు, రక్షిస్తున్నాడు, ఎన్నో చేస్తున్నాడే. మరి ఆ పరమేశ్వరుడికి సమయం ఇవ్వకుండా ఇంకా నేను 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 జన్మ మృత్యు అనే సంసార చక్రానికి ఈ నేనే కారణం, అహంకారం. దీన్ని తెలుసుకున్న ఆ జ్ఞాని ఇహ ఇక భయపడటం దేనికండి? భయపడటం అంటే అదే, వాళ్ళు అన్నారండి, వీళ్ళు అన్నారండి, ఇదండి అదండి, ఇలా ఎన్నో కారణాలు అంటే సమర్థింపులు ఉండవు. భయం అంటే ఏంటి? సమర్థింపే. భయంతో కదండి సమర్థింపు ఎందుకు వస్తుందండి? ఏమన్నా అంటారేమో అన్న భయానికి సమర్థం. తను తప్పు లేదని నిరూపించుకోవడానికి. స్థూలమైన విషయ వస్తువులు తమను గ్రహించే ఇంద్రియాలను, మనస్సును తెలుసుకొనలేవు. పుస్తకం కన్నును గాని మనస్సులోని ఆలోచనలు గాని చూడలేదు. సూక్ష్మం స్థూలానికి అవతలున్నది. మరొక అడుగు ముందుకు వేసినట్లయితే మనసు అంతర్ని అంతర్నిహితంగా ఉన్న వాసనలను తెలుసుకోలేదు. ఎందుకంటే అవ్యక్తం సూక్ష్మానికి అతీతమైనది. సమిష్టి అవ్యక్తం వ్యష్టి యొక్క శక్తికి అత్యంత అతీతమైనది. వ్యక్తి సమిష్టిని ఎప్పుడైనా ఎలా తెలుసుకుంటాడు? సమిష్టి అవ్యక్తమే స్థూలంగా సూక్ష్మంగా వ్యక్తం కాగల శక్తి కలిగి. ఆత్మతత్వం కేవలం స్థూల సూక్ష్మాల అధ్యారోపానికి అధిష్టానంగా ఉంటుంది. అది ఎన్నడూ స్థూల సూక్ష్మాలుగా పరివర్తనం చెందదుగాక. అందువలన ఆత్మతత్వం సమిష్టి అవ్యక్తానికంటే కూడా అతీతం. ఆత్మతత్వం అనంతమైనది అయినందువల్ల అంతకంటే పరమైనది ఏదీ లేదు. ఇదే పరమ నిరపేక్షమైన పరాత్పర సత్యం. ఆత్మను ఎవరు ఏ విధంగా దేనితో స్పృశించగలరు? అవన్నీ మనకు భగవద్గీతలో వచ్చిందే. స్పృశించలేరు, తాకలేరు, దాన్ని ఖండించలేరు, ఇలాంటివి అన్నీ కూడా వచ్చినవే. బోధ ఏది కొత్తగా లేదండి. ఒట్టిగా పేర్లు మారుతున్నాయి అంతే. గ్రంథాల పేర్లు, బోధ పేరు మారుతోంది అంతే, మీరు తెలుసు. కానీ అందులో ఉన్న సబ్జెక్ట్ అంతా ఆత్మే, సేమ్ అదే. కొన్ని పదాలు మారుతాయేమో కానీ బోధ సూక్ష్మంగా అదే కదండి. ఆత్మే ఉన్నది, ఆత్మే. ఆత్మ దేని చే తడపబడదు, ముట్టుకొనబడదు, స్పృశించబడదు, నరకబడదు, నశించబడదు. ఇలా రకర ఎవరు చెప్పినా అదే చెప్తారు. ఎందుకంటే ఉన్నది అదే సత్యం. అబద్ధం ఎలా చెప్తారండి ఎవరైనా? నిజం తెలిసిన వాడు, నిజం ఇచ్చేసిన వాడు అబద్ధం చెప్పగలడా? మీ సమర్థింపులన్నీ అబద్ధాలేనండి, గుర్తుపెట్టుకోండి.
అమ్మా. ఎందుకంటే మీరు సత్యంలో లేరు కాబట్టి సమర్థింపు చేస్తారు. ఉమ్. ఆ సమర్థింపే అది. అవును. సమర్థింపు అనేది నిజంగా అబద్ధమైనది, ఏం సందేహం లేదు. ఉమ్. నిజం నిర్భయంగా చెప్పగలిగినప్పుడు సమర్థింపుతో పనుందా చెప్పండి? ఉమ్. నాకు కావాలని నేను కొనుక్కున్నానండి అని మీరు అనగలరా? వాళ్ళు అన్నారు కాబట్టి కొనుక్కున్నానంటారు. ఉమ్. నిజంగా అది అయ్యి ఉండొచ్చు, నేను కాదంటలేదు. ఓ ప్రదేశానికి వెళ్ళటం కానివ్వండి, ఒక వస్తువు కొనుక్కోవడానికి కానివ్వండి, మీరు తినేది కానివ్వండి, ఏదైనా సరే సమస్తము అమ్మా. వాళ్ళు అడిగారండి, నాకు కూడా అనిపించి నేను తినేసానని అనగలుగుతున్నారా? ఉమ్. అవును. అయితే అంటే ఇక్కడ ఎందుకు ఇంత అంటే దాన్ని వివరంగా లాగిపీకి అంటే, మరి ఆ వివేక విచక్షణ లేకపోతే మరి ఎలాగా? వివేకం కావాలి కదా. ఎన్నాళ్ళు ఇంకా సమర్థింపులు చెప్పుకుంటూ తిరుగుతారు? ఉమ్. సమయాన్ని ఇవ్వకపోతే పరమాత్మకి, మీ సమయం అయిపోతుందన్న విషయాన్ని గుర్తించకపోతే ఎలా? అమ్మా. అందరికీ ఒకే సమయం ఇవ్వలేదు కదా. పోనీ ఏమండి ఇవ్వలేదు. అందరికీ ఇచ్చేసాడండి ఫలానా వాళ్ళకి ఇలాగా, ఇలాంటి ఈ వంశస్థులకి ఇంత, ఆ వంశస్థులకి ఇంత, లేకపోతే ఇంకో రకంగా అని ఎలా ఏమన్నా కొలతలు వేసి ఇచ్చాడండి ఆయన? మీటర్ కూడా కావాలి, సన్నటి వాళ్ళకి 1/2 మీటర్ సరిపోతుంది అన్నట్టుగా అట్లా లెక్కలు ఉన్నాయండి ఏమన్నా? లేవు కదా. లేదు. హరతి నిమేష కాల నిమిషాల్లో సర్వాన్ని హరించి వేస్తుంది. ఉమ్. ఎన్ని ఉపద్రవాలు చూడలేదండి. అవును. రాత్రికి రాత్రి నిద్రలోనే పాపం ఇదైపోయిన వాళ్ళు లేరు. ఎన్ని చూసాం. చూడలేదు ఉపద్రవాలు. నిద్రపోతున్న వాళ్ళు నిద్రపోతున్నట్టే ఊరు ఊరు కొట్టుకుపోయింది రాత్రికి రాత్రి అని చదవలేదు? అవును. నిశ్శబ్దంగా వచ్చి చేసింది అని. ఉమ్. అలా ఎన్నో. అమ్మా. అంటే హరతి నిమేష కాల ఏం డౌట్ లేదు. ఉమ్. అయినా ఆ పరమాత్మకి సమయం ఇవ్వు. పరమాత్మకి సమయం ఇవ్వటం అంటే ఏంటి? నీకు నీవు క్షమితం, సమయం ఇచ్చి మీరు పూర్ణులు అవటమే. అహం బ్రహ్మాస్మి, అహాన్ని ఏ అహంతో అయితే వ్యవహారం చేశారో ఆ అహాన్ని బ్రహ్మం చేయటమే జీవ బ్రహ్మైక్యం. వ్యవహారంతో ఉన్న బ్రహ్మాన్ని సర్వత్రా ఉన్న బ్రహ్మంగా మార్చటం. వ్యవహారంతో ఉన్నారు, మీరు వ్యవహారంతో ఉన్నారు. వ్యవహారంతో ఉన్నప్పుడు కాబట్టి ఇక్కడ ఎలా అనుకున్నా, ఇప్పుడు ఇక్కడ మనస్సు చూస్తుందా, సూక్ష్మానికి అవతలుందా, వెష్టి సమిష్టి ఎన్ని అన్నా ఇవన్నీ మీకు తెలియనివిగా. ఇప్పుడు ఇక్కడ తెలిసే సత్యం ఏంటంటే ఒక్కటే కదా. నేను లేకుండా ఉండలేదు. సమయాచార తత్పర అవ్వట్లేదు. సమయాన్ని సద్వినియోగం చేసుకోవటం. అహం బ్రహ్మాస్మి కాకుండా కేవలం అహం అహం అంటూ తిరుగు. అహం బ్రహ్మాస్మికి పెద్ద సమయం ఏం లేదు కదా. అవును అన్నప్పుడు ఎందుకు చేయటం లేదు? అవును. ఎందుకు అవ్వటం లేదు? అవును అన్నప్పుడు అవ్వాలి కదా. ఎందుకంటే ఇది అత్యంత సులభమైందని మీరందరూ గ్రహించిన వాళ్ళే. ఎవరికి డౌట్ లేదు, ఇది పెద్ద కష్టమని మీరు ఎవ్వరు అనట్లేదు. మీ అందరికీ తెలిసింది. కాబట్టి వేష్టి సమిష్టి ఇవన్నీ ఒట్టి పదాలు మాత్రమే. వెష్టిగా ఉన్నా అదే, సమిష్టిగా ఉన్నా ఆత్మే, సర్వము అదే అనే సంగతి వాచా వేదాంతంగా ఆచరణలో పెడుతున్నారు. అవును. డౌట్ లేదు అందులో. కాబట్టి ఆత్మ ఆత్మకు సుఖ దుఃఖాలు లేవు. ఉహు. ఆత్మపై ఇవేవి ప్రభావం చూపవు. నువ్వు ఎన్నన్నా ఎన్ని చేసినా ఆత్మ ఏమన్నా ఇచ్చేసిందంటే ప్రభావం మీకు
దాని సాక్షిత్వాన్ని మానేసిందా లేకపోతే ఏమన్నా చేసిందా? దాని సహజ లక్షణమైన మిమ్మల్ని కాపాడటం అనండి, మీలో ఉండటం అనేది అది చేస్తుంది. అది నువ్వు నేను సమానం రా, చక్కగా నువ్వు గనక నాలాగా ఉండిపోతే హాయిగా ఈ గోలంతా లేదురా, ఎందుకురా ఏడుస్తావు తీరిగ్గా కూర్చుని. పిల్లలు ఏడుస్తాడు, తిన్నదరక్క ఏడుస్తాడు వాడిని. వాడికి ఏం తోచగా ఏడుస్తాడు, వదిలేయండి, వదిలేస్తే వాడే నోరు మూసి కూర్చోండి, కాసేపు ఏడ్చి ఎంతసేపు ఏడుస్తాడని అనలా. కానీ ఇక్కడ కొంచెంసేపు అంటే కొన్ని జన్మలు అయిపోతున్నాయి కదా మీకు, జన్మల్లో ఏడవలసి వస్తుంది కదా. ఏదో ఈ జన్మలోనే ఏంటండి ఏడుపు, కుక్కగా పుడితే ఏం ఏడుస్తామంటే అలా అనుకోగలరా? ఏమండి మానవ జన్మలోనే ఏడుపులండి, కష్టాలన్నీ కూడాను. హాయిగా ఏ కుక్కో పిల్లో అయితే ఏడ్చేదేముంది, దర్జాగా తిరగచ్చు అనుకుంటున్నారు. ఈ అహంకారం లేక అహం వృత్తి, నేను సుఖంగా ఉన్నాను, నేను దుఃఖంగా ఉన్నాను, ఇలాంటివన్నీ అంటుంటుంది. ఇక ఇందాక చెప్పుకున్న నువ్వంటే ఇష్టం లేదు, ఇలా రకరకాలు ఎన్నండి. లవ్ అన్న చోటే హేట్ కూడా ఉంటుంది కదా. అసలు రకరకాలు, ఎక్కడ డౌట్ ఏమీ లేదు. కాబట్టి ఇవన్నీ అంటూ ఉంటుంది. అసలు ఇవన్నీ నువ్వు అక్కర్లేదురా, నీకు అసలు ఇవన్నీ లేవు అసలు. ఇప్పుడు ఎండమావులు ఇవన్నీ చెప్పలేదు, వాటిలాగా ఉన్నావురా, నిజం పడితే నీకు లేవు. నువ్వు ఆనంద స్వరూపుడివిరా, హాయిగా ఉండొచ్చు. చిన్నపిల్లల్ని చూడండి, మీరు బంగారం వేసినా ఏది వేసినా వాడి గోల వాడిదే తప్ప వాడికి ఏమన్నా ఉందా? మీరు ఇనప గోలు చేసినా వాడేం పట్టించుకో. పట్లంగా వేసినా ఒకటే, పట్లంగా వేయకపోయినా ఒకటే, వాడికి గోచిగుడ్డ పెట్టినా వాడు ఆనందంగానే ఉంటాడు. వాడికి ఆకలి వేస్తే ఏడుస్తాడు, ఏదన్నా అన్కంఫర్ట్ గా ఉంటే వాడు ఇది అవుతాడు. అంతే తప్ప వాడికి దాంతో ఏమన్నా ఉందా? మీరేదో అయ్యో అవి కావాలి ఇవి కావాలని ఓ ఖర్చులు పెట్టేస్తారు. ఎందుకంటే అహం మీకుంది, వాడికి లేదు. అహం ఉన్న వాళ్ళకి తాపత్రయం, అహం లేని వాడికి ఏం తాపత్రయం అండి? వాడిని మీరు ఫంక్షన్స్ కి ఓ జింకి గుడ్డేసి తీసుకెళ్తే మటుకు వాడు ఏమన్నా ఫీల్ అవుతాడా? ఎందుకంటే వాడికి అహం లేదు. కానీ అహం ఉన్న మీరు, అది తేడా ఇక్కడేనండి. అయ్యో అదేమిటంటే అట్లే, నేను కాదనటం లేదు, ఆ డిఫరెన్స్ నీకు తెలుసుకో. అహం అంటే ఎట్లా ఉంటుంది, అది కామ్గా ఉండదు, శాంతంగా ఉండదు, ఏదో అంటు. ఇదైతే ఇంకోటి అంటు, అదైతే ఇంకోటి అంటు. ఒకటి పోతే ఇంకోటికి వస్తుంది కదండి, అది ఊరుకుంటుందా? ఏం ఊరుకోదు ఈ ద్వంద్వాలతోటి. కాబట్టి అహంకారం యొక్క జన్మ మరణాలకు ఆత్మ అధిష్టానము అంటే అర్థము ఆత్మ చెడ్డదనే. అది ఉంది కాబట్టి నువ్వే ఉన్నావు. అమ్మయ్య అది లేకపోతే పర్వాలేదండి అనగలవా మరి అప్పుడు? అమ్మయ్యా, ఈ మామూలుగా అయితే ఏదైనా వస్తువు అనుకోండి, అబ్బో ఇది ఉంటే అసలు అనవసరంగా మనకి కలిసి రావట్లేదని అవతల పారేస్తారు కదా. ఒక వస్తువు అదే అనేది పారేస్తారు. మరి ఆత్మని పారేయగలరా? ఎందుకంటే మరి ఆత్మ ఉంటేనే కదా మీలో బాధలన్నీ, కోరికలన్నీ ఆత్మ ఉండటం వల్ల కదా. మరి ఆత్మతో పాటు అహంకారం ఉంటే ఆత్మ లేకపోతే అసలు ఏ కోరికలు లేవు, ఎంత హాయ్ అండి గోల్ లేకుండా. అహంకారం వల్ల వస్తున్నాయమ్మా, అహం వల్ల శుభ్రంగా ఆత్మ నిలిపోమంటే అయిపోలేదు, తీసి పారేయండి. చూసారా, మళ్ళీ ఆత్మ లేకపోతే అమ్మో అంటున్నారు. మరి ఆత్మ కోసం మీరు ఏం చేస్తున్నారండి? ఇంటికి వచ్చిన బంధువుల కోసమో పిల్లల కోసం ఏదో ఒకటి ఎన్ని కష్టాలు పడతారండి, నానా కష్టాలు కదండి. పుట్టే వాళ్ళ కోసం పుట్టని వాళ్ళ కోసం ఎంతో కష్టాలు పడుతున్నారా పట్టలేదు? పడతారు, అవన్నీ వద్దలేదు, ఓకే. మరి ఆత్మకి, ఆత్మ ఏమందండి, ఒరే నా కోసం నువ్వు అంత కష్టపడక్కర్లేదులా, అన్ని రోజులు కూడా అక్కర్లేదు, కొంత నీ మనస్సుని నా ఎందు కనుక నువ్వు లగ్నం చేసావంటే నేను నీకు దొరికిపోతాను,
ఆ తర్వాత ఎన్ని చేసినా నీకు దుఃఖం ఉండదురా, నువ్వు ఏది అనుభవించక్కర్లేదని చెప్పు. కానీ వింటారా? వింటున్నారా అనాలి, వింటారా అనకూడదు. వింటున్నారు కదా, ఆచరణలో పెట్టట్లేదు. ఇక ఎందుకు అంటే ఏం చెప్తాను చెప్పండి. ఇక్కడ అదే అంటున్నారు, మళ్ళీ జననము మళ్ళీ మరణము. అదేదో కొంత ఆ మనస్సుని దిట్టం చేసేసుకుని టక్కున దాన్ని పొందేసి, అందుకే జనక మహారాజుది కూడా ఎన్నోసార్లు చెప్పుకున్నాం. ఆయన కష్టపడి దాన్ని నిరూపించాడు, మనం పొందవచ్చు ఈ రికాబులోంచి అని ఆయన నిరూపించాడు కదా, అష్టావక్రుల వారు వచ్చి. అంటే ఎంత సులభమో మీకు తెలియజెప్పారు, ప్రాక్టికల్ గా మీకు చేసి చూపించారు. మరి ఎలాగా? ఆకలేస్తే ఇది కాకపోతే అది, ఏదో ఒకటి లోపల వేస్తారు కదండి. ఆకలికి తాళం లేకపోతే ఏం చేస్తారు? షాపుకి వెళ్ళారు, మీకు నచ్చింది లేకపోతే వేరేదైనా తీసుకుంటారు కదండి పాపం. ఏం చేస్తాం, వెళ్ళాము 4 షాపులు తిరిగాం అంటారు. ఇక్కడ అంత కష్టం లేదే, ఉన్నది ఒకటే ఆత్మ. పోనీ 10 ఆత్మలు ఉన్నాయండి, ఒకటి పొందాను అబ్బాయిగా జాలండి అనడానికి, పాపం ఉన్నది ఒకటే. అత్యంత సులభంగా మీకు లభించే ఆత్మ అది, డౌట్ లేకుండా కదా మీకు లభిస్తుంది అది. అందుకని ఎన్నో బోధలు చక్కగా మీకు అర్థమయ్యే భాషలో మీ యొక్క ఉదాహరణలే, మీ జీవితం ఉదాహరణలు తీసుకునే చెప్పబడుతుంది. ఏవో చెప్పడం ఎందుకంటే, అర్జునుడు ఇవన్నీ చెప్తే మనకి ఏమనిపిస్తుంది, అబ్బా వాళ్ళందరూ కారణ జన్ములండి, ఆ కాలం వేరు అసలు అంటారు. ప్రహ్లాదుడు ఇవన్నీ అంటే వాళ్ళు రాజులండి, రాజుల కన్నా ఉన్నాయా నీకంటే మటుకు ఒప్పుకోరు కదా. సో అన్నిటికీ ఏదో సమర్థింపో ఏదో ఒకటి. కాబట్టి జన్మలు రావాలి, ఇక జన్మలు తప్పవు కదండి మరి అప్పుడు. అరే వద్దురా, ఎందుకురా తీరిగ్గా కూర్చుని అది లేదు ఇది లేదనో, లేకపోతే వాళ్ళన్నారు వీళ్ళన్నారనో, లేకపోతే ఇంకోటనో ఇంకోటనో, ఎందుకురా ఏడవటం అని కదా ఆయన చెప్తున్నాడు. హాయిగా ఆనందంగా ఏ సినిమాలో చూస్తూ కాలం గడపక ఇష్టమైంది చేయొచ్చు కదండి. అదే ఇప్పుడు మీరు అంటే ఆత్మ అయిపోతే, అహం బ్రహ్మాస్మి అయిపోతే అవ్వలేదనుకోండి, గేమ్ ఆడుకోవాలన్నా మనసు ఉండాలి కదండి పాపం. గేమ్ లో కూడా మరి మంచిగా ఇది ఉండాలి అంటే, గేమ్ లో ఉండాలి అంటే మరి మనసు సరిగ్గా ఉండాలి కదా. బాధతో గేమ్ ఏం ఆడతామండి. ఓ సినిమా చూడాలన్నా ఏదన్నా చెయ్యాలన్నా కొంచెం ఉండాలి కదమ్మా పాపం. ద్వైత బుద్ధి వలన భయం కలుగుతుంది, ద్వితీయాత్ వై భయం భవతి. ఏకము అద్వితీయమైన దానిలో భయానికి చోటు లేదు. తన ఆత్మస్వరూపంలో నిలిచిన ఆత్మజ్ఞాని ఎవరికీ భయపడదు. జన్మ మరణ చక్రానికి లోనయ్యే అహంకారం గాని, మార్పులకు లోనయ్యే దేహేంద్రియ మనోబుద్ధులు గాని తాను కాదని ఆయనకు నిశ్చయంగా తెలుసు. ఎవరికైనా ఎందుకు భయపడతాడు? క్రూర జంతువులను, విష జంతువులను, నిరంకుశులైన మహారాజులను, క్రూరాతి క్రూరమైన నేరస్తులను, ఇంతేగాక రోగాలను, మృత్యువును కూడా మహాత్ములు మహర్షులు నిర్భయంగా ఎదుర్కోవటం ప్రజలు. ఇవన్నీ మీకు తెలిసిందే, ఇందులో ఏది అబద్ధం కాదు, మీరు చూసినవే. హాయిగా మీరు కూడా నిర్భయంగా ఉండొచ్చురా అని. ఇప్పుడు చూడండి, బంధాలకు భయపడతారు, పిల్లలకు భయపడతారు, తల్లిదండ్రులకు భయపడతారు. మీరు భయపడిన వాళ్ళు ఎవరండి? కేవలం ఆత్మకు మాత్రం భయపడాలి. అరే నాలోంచి అది నిష్క్రమిస్తుంది, నేను త్వరపడాలి అని మటుకు అనుకోవటంలే కదా. భయపట్టలేదు. భయం అంటే ఆ ఎలర్ట్నెస్ ఉందా, కాబట్టి రెండోది ఉన్నప్పుడే భయం. పెళ్లి చేసుకుని వెళ్ళారండి, ఇంట్లో ఎవరు లేరు, ఎంత హ్యాపీ కదా. ఫస్ట్ పిల్లలు పుట్టారు, వాడు హాయిగా ఉంటాడు. ఇక రెండో వాడు వచ్చాక కదండి మొదటి వాడికి మొదలైంది. చూసారా, ఒక్కడే ఉన్నప్పుడు ఏ గోల్ ఉంది, ఏది లేదు. మీరు కూడా ఒక్కరే ఉన్నారు, ఇక ఎవరో వస్తున్నారు అన్నారు పెళ్ళయ్యాక, ఇక మొదలైంది.
కాబట్టి రెండోది ఉన్నప్పుడే భయం. ఉమ్. అసలు రెండోది లేదురా ఉన్నది నేనే అనుకున్న వాడికి ఇంకా భయం ఎందుకండి? ఉండదు. వీలుగా. ఇంట్లో మీరు ఒక్కరే ఉన్నారు అనుకోండి, హాయిగా బిందాసుగా ఉంటారు. ఇంకోళ్ళు ఉన్నారు అనుకోండి, అవును. ఇక చిరాకు తలకాయ నొప్పే కదండి. ఓ వయసు వచ్చే ఎంత హాయి ఒక్కళ్ళే అంటే నచ్చింది వండుకోవచ్చు, తినచ్చు, అసలు ఎట్లయినా ఉండొచ్చు. మళ్ళీ ఏమంటారు, అమ్మో ఒకళ్ళు ఉండలేమండి అంటారు. ఎందుకంటే వ్యవహారానికి వేరేవాడు కావాలి. ఓకే. వ్యవహారం అక్కర్లేని వాడికి ఒక్కరే. ఇక్కడ అవసరము అలా అని కాదు అర్థం. వాడికి ఎంతమంది ఉన్నా వాడు హాయిగానే ఉంటాడు. ఉమ్. ఎందుకంటే అంతా బ్రహ్మమే. వాడిలో వేరే వాళ్ళు ఎవరు లేరు కదా, భేదం లేదు కదా. భేదం ఉన్నవాడికి వాడు ఉన్నాడు అంటాడు, వీడున్నాడు వాడున్నాడు అంటాడు వీడు. అవును. భేదం లేని వాడికి ఏముంటుంది అట్లాంటి ఆలోచన. ఎంతమంది వచ్చినా బాధ లేదు. అయ్యో రామ. కాబట్టి అద్వితీయమైనది బ్రహ్మం. ఈ పరమ సత్యం ఎన్నిసార్లు. ఓకే, శుభం భూయాత్.